ఇప్పుడు ఆ జల్లెడ తీసుకుపోయి ట్యాప్ తెలుసా నల్ల నీళ్ళు వచ్చింది దాని కింద పెట్టి నల్ల ఆన్ చేస్తే ఎన్ని రోజులు నింతుంది అది ఆలోచిస్తుంది చెప్పండి సార్ ఎన్ని రోజులు నింటుంది. ఇప్పుడు జాబ్ చేస్తాయని ఏం చేస్తారంటే ఆ జల్లెడ ఆడ పెట్టి కుర్చీ వేసుకొని కూర్చొని ఉగాది వెళ్తే నింటుంది, ఈ షీట్ ఎత్తగా నింటుంది, ఇక ఇంక్రిమెంట్ రాగానే నింటుంది. అంటే ఈ జీతం పడితే లైఫ్ మారుతుంది, ఇంక్రిమెంట్ వస్తే లైఫ్ మారుతుంది, ప్రమోషన్ వస్తే లైఫ్ మారుతుంది, దివాళీ బోనస్ వస్తే లైఫ్ మారుతుంది, ఏం మారదు. నువ్వు సిట్టి ఎక్కే లోపల సిట్టికి డబల్ తయారైతుంది. నవ్వుతుంది చూడు కళాకారులు అంతా బాగుంది. ఇది వాస్తవమా రాంగ్ సార్? పోనీ ఇంట్లో ఏమన్నా మనం ఏమన్నా నేరాలు చేస్తున్నావా? ఏం లేదు. చాలా మంది ఇంకో మాట ఏం చెప్తారంటే ఫైనాన్షియల్ లిటరసీ లేదు సార్, చాలా మందికి ఆర్థిక అక్షరాస్యత లేకపోవడం వల్ల ఆరోగ్యం చేస్తారు. అమ్మ నేను కూడా ఒప్పుకుంటా, కానీ 30%, 70% ఏంటంటే నీ ఖర్చులు పెరిగినంత స్పీడ్గా ఇన్కమ్ పెరగదు. కంపెనీ ఓనరు నువ్వు ఆయన కంటే ఎక్కువ లగ్జరీ ఉండాలని చూస్తాడా? లేడుగా. నువ్వు ప్రభుత్వానికి ఇబ్బంది పడుతున్నా చెప్పిన పని చేస్తావు. ఎస్ సార్. ఏ గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ మీద ఆధారపడినటువంటి హోటళ్ళను తయారు చేయాలని ఎప్పుడు అనుకోదు. ఈ మాట చాలా పవర్ఫుల్, రాసి పెట్టుకోండి. ఏ గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ మీద ఆధారపడినటువంటి హోటళ్ళను తయారు చేయాలని ఎప్పుడు అనుకోరు. కాబట్టి డైరెక్ట్ సెల్లింగ్ లాంటివి ఇంకేమన్నా ఇండిపెండెంట్ గా జీవించేటువంటి అవకాశాలు ఏది కూడా గవర్నమెంట్ ప్రమోట్ చేయదు. ఏం ప్రమోట్ చేస్తారు? ఈ బంధు, ఆ బంధు, ఈ నేస్తం, అమ్మ వందనం, తల్లి వందనం. మనం ఏం చేస్తాం? తల్లి వందనం పథకం నాకు రావాలి. రామ్ చరణ్ ఎప్పుడన్నట్టు ధర్నా చేసిరా? పెట్రోల్ రేటు పెడితే అల్లు అర్జున్ రోడ్డు మీద రాసి చూసిరా? 1000 రూపాయలు లీటర్ అయినా కొనుక్కోవాలి ఎట్లా ఆలోచిస్తాం. 1000 రూపాయలు లీటర్ అయినా ఎట్లా కొనుక్కునే ఛాన్స్ ఉంది. లీటర్ రేట్ నేను తగ్గించే ఛాన్స్ నాకు లేదు, కానీ లీటర్ 10,000 రూపాయలు అయినా కూడా కొనే ఛాన్స్ ఎన్నో ఆలోచిస్తాం. సో ఖర్చులు పెరగటం మన చేతిలో లేదు, ఆదాయం పెంచుకోవటం మన చేతిలో ఉంది. ఇది నా ఫ్రెండ్స్ నాకు డిగ్రీలో చదువుకుంటప్పుడు, డిగ్రీ అయిపోయిన తర్వాత జాబ్ చేస్తాడు మాట చెప్పారు, సైదులు ఒకటే ఆదాయం చాలా డేంజర్. మంచి చెడు కాదు, డేంజర్. నీకు ఆదాయం లేకపోయినా మంచిది. ఎందుకు మంచిది అంటే నాకు మాట చెప్పండి. మీరు మెట్రో పిల్లలు చూసుకుంటే భిక్షగాడు ఉంటారా? ఆ భిక్షగాడు ఎక్కువ రిస్క్ లో ఉంటాడా? నెలకు 10,000 సంపాదించే ఎంప్లాయ్ ఎక్కువ రిస్క్ లో ఉంటాడు. అరే పైసలు ఉంటే రిస్క్ తగ్గాలి కదా. జాబ్ లేనప్పుడు రిస్క్ ఎక్కువ ఉండే, నీకు జాబ్ రాగానే రిస్క్ తగ్గాలి కదా. జాబ్ లేనప్పుడు ఇన్కమ్ జీరో. ఇప్పుడు చెప్పు, ఇన్కమ్ జీరో ఉన్నప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉందా? నెలకు 10,000 వస్తావు ప్రశాంతంగా ఉందా? జీరో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండేది. ఏ బిగ్గట్లేదు, పిల్లలు కూడా ఏం అడిగేది కాదు, పెళ్లి లేదు కాబట్టి. ఎసారో ఇప్పుడు జీతం పెరిగింది. భిక్షగాంతో కంపేర్ చేసుకుంటే ఆడే బెటర్ మనకంటే. ఎందుకు అంత బెటర్? పైసలు లేవు కదా, రిస్క్ లో ఉండాలి కదా. భిక్షగాడు మనకంటే ఎందుకు బెటర్? ఈఎంఐ లేదు, ఇంక్రీజ్ లేదు, పాల బిల్లు లేదు, అన్నింటి మించి అన్నింటికి వెళ్ళడం లేదు. కాబట్టి ఖర్చులు అది ఎప్పుడున్నా ఏం కాదు. మనం పిల్లల కోసం తోకవాడాల్సి లంగేసుకోవాలి, లాగేసుకోవాలి, అని ఏ వేసుకోకుండా ఏం కాదు. సరే భిక్షగాంతో కంపేర్ చేసుకోవాలి కానీ పక్కన పెట్టు, అది పక్కన పెట్టు. ఇప్పుడు చెప్పండి, నెలకు 10,000 సంపాదించడం ఎక్కువ రిస్క్ లో ఉంటాడా? నెలకు 1,00,000 రూపాయలు సంపాదించడం ఎక్కువ రిస్క్ లో ఉంటాడు? అరే జీతం పెరిగితే రిస్క్ తగ్గాలి కదా. మీ లెక్క ప్రకారం నువ్వు నేను పొద్దుగా దౌడితే పోయే దేని గురించి జాబ్కి జీతం పెరిగితే లైఫ్ మారుతుంది, లైఫ్ మారితే రిస్క్ తగ్గాలి కదా. మీ లెక్క ప్రకారం తగ్గాలి కదా. రిస్క్ ఎందుకు పెరిగింది? 10,000 రూపాయలు వచ్చినప్పుడు ఖర్చులు ఎట్లుంటాయి? ఇట్లా వస్తాయి. కామెడీ తెలుసా? జేబులలో 10 రూపాయలు లేవు, మొత్తం ఫోన్ పే, గూగుల్ పే. 10 రూపాయలు నోటు చూసి దాంట్లో అవుతుంది. మనం 500 నోటు ఇడిపించామా కట్టమే 2 నిమిషాలు పడుతుంది. ఇట్లా వచ్చిన జీతం మీకు వెళ్ళిపోతుంది. 10,000 రూపాయలు వచ్చిన 10,000 దగ్గర ఖర్చులు ఉంటాయి. 50,000 సాలరీ వస్తే 1,00,000 రూపాయలు వస్తే 1,00,000 రూపాయలు సాలరీ వచ్చినప్పుడు 10,000 రూపాయలు జీతగానికి 6 నెలల జీతం రాకపోతే అప్పు ఎంత అవుతుంది? నెలకు 10,000 చొప్పున 1,00,000 రూపాయలు జీతగానికి 2 నెలల జీతం రాకపోతే అప్పు ఎంత అవుతుంది? అప్పు ఇంకైనా సేవే, అంకైనా సేవే. ఎస్ఆర్ ఇంట్రెస్ట్ 2 రూపాయలు కట్టాల్సింది చెప్పండి. సింగిల్ పెరిగే కొద్ది రిస్కా బెటర్? చాలా రిస్క్. ఇంకా నాకు సలహా ఏమి సార్? చాలా మంది సార్ ఇన్కమ్ పెరిగినప్పుడు ఖర్చులు తగ్గించుకోవచ్చు కదా. ట్రై చేయమని తగ్గించుకుంటాను. నీ జీతం 1,00,000 రైట్. మీ ఆమె బయట మీద పోదామన్నాడు, ఎందుకు చేసుకున్నావు నన్ను? ఒక్కటే మాట, అప్పు చేసి కారు కూడా అప్పుడే సాయంత్రం. ఇంకా గట్టిగా అంటారు, ఏం మీరేసుకోవచ్చు వస్తుంది కారు కొన్నాను. నీ అత్త కూడా అంటారు, నీ అయ్య కూడా అంటారు, ఏం మీకు పైసలు కారు కొనుక్కో. ఎస్ఆర్నో. సో నేనేమంటున్నాడు, దాన్ని మనం చేంజ్ చేయలేము. మనం చేంజ్ చేయాల్సింది ఇది వన్ ఆఫ్ ద ఆప్షన్స్. వెస్టీజ్ ఈజ్ వన్ ఆఫ్ ద ఆప్షన్. ఇట్లాంటి ఆప్షన్స్ చాలా ఉండొచ్చు బయట, బట్ మనం దీని గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇదంతా చెప్పింది కామన్. ఇప్పుడు చెప్పేది ఇది ఒక అవకాశం, ఆపర్చునిటీ. ఇలాంటి అవకాశాలు చాలా ఉండొచ్చు, కానీ
వెస్టీజ్ ఎందుకు ఎంచుకున్నారని వరకు మాట్లాడదు. బట్ ముందైతే ఇప్పుడు చెప్పండి, మల్టిపుల్ ఇన్కమ్ ఉండాలా ఉండదు? రెండో ఆదాయం ఉండాలా ఉండదు? సార్ నాకు ఒకటే ఆదాయం కావాలి, నేను 2-3 చేయలేదు, కానీ ఎంత చేస్తే అంత పెరగాలి. ఈ నెల నాకు 50,000 కావాలంటే పరిగెత్తే 50,000 రావాలి, 2 లక్షలు కావాలంటే పరిగెత్తే 2 లక్షలు రావాలి. జాబ్ వస్తే అట్లా ఎగిరి ధరించినా అంతే, ఎగురు ధరించినా అంతే. ఇది నీకు తెలుసు ఆల్రెడీ. చేశాను, అవకాశం అక్కడ లేదు. ఇది ఒక్కటి చేసినా పర్లేదు, కానీ నువ్వు ఎంత పరిగెత్తే అంత వస్తుంది. నిజాయితీగా వేరే వాళ్ళని మోసం చేయకుండా అబద్ధం ఆడాలి. ఆ బిజినెస్ ఏందో మనం తెలుసుకునే ముందు నేను మీటింగ్ ఎందుకు వెళ్ళాల్సి చెప్తాను. 50,000 శాలరీ నాది, తెలంగాణ రీజనల్ సేల్స్ మేనేజర్. లాక్డౌన్ వచ్చిన శాలరీ 50,000 నుంచి 15,000 పడిపోయింది. నేను ఇందాక ఏం చెప్పినా, 50,000 శాలరీయే కష్టంగా నడుస్తుంది ఫ్యామిలీ. ఇప్పుడు 15,000 ఖర్చు ఎట్లుంటుంది? అష్ట కష్టాలు ఉంటుంది. చేశాను, కానీ పిల్లలకు కావాల్సినటువంటి ఫుడ్ పెట్టే డబ్బులు కూడా నా దగ్గర లేవు. ఆ స్థాయికి సిచ్యువేషన్ దిగజారిపోయిన తర్వాత, దీనికి కూడా కారణం లాక్డౌన్ కాదు, లాక్డౌన్ విధించిన సీఎం కాదు, దాన్ని అమలు పరిచిన పోలీసులు కాదు, కరోనా అసలే కాదు. కారణం ఏంటంటే నా మైండ్ లో రెండవ ఆదాయం గురించి ఆలోచనే చేయనటువంటి నేను మాత్రమే కారణం. ఇప్పుడు కారణం నేనైనప్పుడు సొల్యూషన్ ఎవరైతే మళ్ళీ అప్పుడు నేను వెయిట్ చేస్తాను, ఏమైనా చేయాలి. జాబ్ లైఫ్ లేదు, ఇంకేమైనా చేయాలి. ఇప్పుడు నాకు ఏమైనా జరిగి నేను భూమి మీద లేననుకో, నా ఫ్యామిలీ నేను చేసిన అప్పు కట్టాలి. ఎందుకు అప్పు చేసిన సార్ అంటే, లోన్ తీసుకున్నా, 9 లక్షలు లోన్ తీసుకొని ఇల్లు మొదలు పెడితే దోస్తులు అంతా వచ్చి మళ్ళా వేస్తే అవుతామి ఇది పెట్టు, మళ్ళా కడితే అవుతామి ఇది పెట్టు అని చెప్పి ఇల్లుని 9 లక్షలు అయిపోయి ఇల్లు 10 లక్షలు కంప్లీట్ చేసింది మా దోస్తులు అంతా కలిసి. ఎవరు కానీ కానీ సలహాలు ఇచ్చి లేపి ఎత్తరా లేపరైతే ఆ డైలాగ్ ఒకటి ఉంటుంది, మళ్ళా కడతామని. దాంతో 10 లక్షలు అయింది. ఇంట్రెస్ట్ కలిపితే నేను వెస్టీజ్ పూర్తిగా వచ్చేటప్పటికి 24 లక్షలు అయింది. ఎంత? ఇప్పుడు 24 లక్షలు అప్పుడు ఎవరు చేసారు? నేను పుట్టక ముందు నా అప్పు ఎంత? 0. నేను పుట్టినాక ఎంత? అంటే నేను పుట్టి ఒక గుండ్రా తీసి మా నాయన మీద పెట్టాను, మా అమ్మ నాయన మీద పెట్టాను. అవునా? నేను అనుకున్నాను, నేను అనుకోనే లేకపోతే మా అయ్యకి అప్పు. ఇప్పుడు అప్పు చేసింది ఎవడు? తీర్చాల్సింది ఎవరు? 1000%. ఒకవేళ నా భార్యకి నాకు ఎంత ప్రేమ ఉన్నా, నేను చచ్చిపోయినాక 2 ఏళ్ళు ఏడుస్తుంది. ఆ 2 ఏళ్ళ తర్వాత ఈ బాధ భరించలేక మా అమ్మ నాయనకి ఏం పుట్టిన గీనికి పెళ్లి చేసినట్టు మొదలు పెట్టాను. నా పిల్లలు కూడా కొద్ది రోజులు అయిన తర్వాత ఈయన కడుపులో ఎందుకు బాధపడతాను. ఇది నా మనసులో అనిపించింది. నేను అనుకున్నా, ఏమన్నా చేయాలంటే ఏది పడుతుంది కాదు, ధర్మబద్ధంగా ఉన్న పని చేయాలి. 5-6 ఏళ్ళు శరీరాన్ని మొత్తం పూనం చేసుకునే పర్లేదు, కానీ నేను లేకపోతే నా ఫ్యామిలీకి పైసలు ప్రాబ్లం కూడా చేయాలి అని ఫిక్స్ అయ్యాక నా ఫ్రెండ్ నాకు పరిచయం చేసింది. ఏం పేరు సార్? ఏం పేరు? ఏం పేరు? వెస్టీజ్. కంపెనీ పేరు, బిజినెస్ పేరు ఏం పేరు? డైరెక్ట్. సో వెస్టీజ్ అనేటటువంటి పేరు మాత్రమే నాకు తెలుసు. డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్ ఇవేం నాకు తెలుసు. వెస్టీజ్ పేరు చూసి నేనేం చేసిన అంటే గూగుల్లో పెట్టాను. అలా సబ్బులు షాంపులు పేస్ట్లు ఇవన్నీ కనబడ్డాక సబ్బులు కనబడ్డాయి కాబట్టి సీన్ సార్ చెప్పాను, సబ్బుల కంపెనీలు ఎవరు చేస్తారు అన్నట్టు మాట్లాడాను. ఆ ఓడర్ లేదు, ఆ రకంగా మాట్లాడాను. చూడండి, నేను చేసిన పని కదా, తెలంగాణ సేల్స్ మేనేజర్ని యశోద్ హాస్పిటల్ ఒక డాక్టర్ దగ్గర 1 అవర్ పర్మిషన్ తీసుకొని గంట సేపు ఇంగ్లీష్లో ల్యాప్టాప్లో మాట్లాడే సబ్జెక్ట్ నాది. గంట బతుకు ఇది అనుకుంటాడు అన్నట్టు చెప్తున్నాను. వాడు ఏమన్నాడంటే, అట్లా కాదురా, నీకు బిజినెస్ తెలియదు కాబట్టి మాట్లాడుతున్నావు, ఒక్క మీటింగ్కి రా, నువ్వు జాయిన్ అవ్వకు, ప్రొడక్ట్ కొరకు బిజినెస్ చేయి, మీటింగ్కి రా, ఇది ఏందో తెలుసుకో అని 4 నెలలు బతిలాడు. 2 నెలలు అర్థం చేసుకోరు సార్. నేను మొత్తం ఏమంటారు, నేను ఆల్రెడీ శుద్ధపోసం అన్నట్టు చెప్తున్నా, కానీ నేను కూడా 4 నెలల దాకా బిజినెస్కి ఎందుకు రాలేదు అంటే 2 కారణాలు. నెంబర్ 1, ఇది సబ్బుల కంపెనీ, ఇంత బతుకుపతి సబ్బులు అమ్ముకున్నా అని చెప్పి సబ్బుల కంపెనీ అనుకోవడం వల్ల రాలేదు. నెంబర్ 1. నెంబర్ 2, మన ఎమ్మడి ఎవరైనా బలవంతంగా పడితే మనకి ఎట్లా అనిపిస్తుంది? చెప్పేటోడు సులభంగా అయిపోతున్నా, రెస్పెక్ట్ ఇస్తాం. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్స్ వచ్చినాయి, రైట్? వస్తాయి, రేపు మాకు స్టార్ట్ అయింది. సర్పంచ్ ఎలక్షన్ నిలబడ్డ మెంబర్ ఎట్లా వస్తారు మీటింగ్కి? అంటారా? అమ్మగారు పిల్లలు ముట్టినాడు కదా, ఫైట్ పెట్టారు. నేను ఈ స్థాయి కూడా తెలియజేయాలని చూపిస్తాను. ఉందా లేదా? అందరూ చెప్తున్నా, నేను చెప్పినా ఈ స్థాయి కూడా ఎందుకు పోతారు వాళ్ళు? అవసరం వాళ్ళది. నేను అప్పుడు సామి చదువుకుంటుంది ఇక్కడ, ఏం కావాలయా? ఓటు అమ్మా, మీ ఓటు నాకు. ఎంతమందికి వేసినా సామి ఆయన కాదు, ఈ స్థాయిలో ఉంటుంది. మన కర్మ కానీ ఆ వచ్చినోడే గెలిచి గ్రామ పంచాయతీలో కూర్చున్నప్పుడు, మన ఇంటికాడ ఏమైనా పని పడ్డప్పుడు ఆయన దగ్గరికి ఎట్లా పోతాం? సార్ ఉందా? ఆయన వస్తాడు బయటికి, కదమ్మా అదే ఇంటికాడ చూద్దాం పో. ఏం చేంజ్ అయింది ఇప్పుడు? అప్పుడు అవసరం ఏమో ఆయనది, ఇప్పుడు అవసరం. ఇప్పుడు
మీ ఎంత పడితే సైదుల్ సార్ పెళ్లికి వచ్చినంత బలవంతంగా వస్తారు బిర్యానీ పెట్టుకోమంటే ఆటో కిరాయి పెట్టి వస్తాను. నేను అసలు మామూలు ఖాళీ ఉన్నాను, నీకు టైం ఇచ్చుడే ఎక్కువ. ఇవాళ సాయంత్రం దాకా నాకు సాయంత్రం దాకా మీటింగ్ ఉన్నాయండి, కానీ సాయంత్రం ఇంత వస్తాను. ఎందుకు పెడతారు ఈ కండిషన్స్? బిజినెస్ తెలియకరా నిజంగా బిర్యానీ కత్తిపడా తెలియక, పైసలు అవసరం లేక కాదు, దీని మీద ఇంట్రెస్ట్ కూడా లేక కాదు, ఇది ఏందో అర్థం కాక. అందుకే నేనేం పట్టుకున్నా బిజినెస్ లోకి వచ్చినాకంటే జనాల దగ్గరికి వెళ్ళి జాయిన్ అవ్వమని అంటే అడగ తింటూ ఉంటాను, దానం చూస్తున్నాను. ఎందుకు జాయిన్ కావాలో చెప్తే ఆకలి ఉన్న వాళ్ళందరూ నేర్పడరు. ఇప్పుడు మీరు చెప్పండి, నేను మిమ్మల్ని జాయిన్ అవ్వమని అడగాల, మీరు ఏదో అర్థమైందో చెప్పాలి. ఒక్కసారి కాకపోతే ఇంకోసారి 10 సార్లు 20 సార్లు నేను బాగా అర్థం చేసుకున్నా. పాయింట్ ఏంటి, పైసలు ఎంత కష్టపడుతున్నారు జనాలు. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేస్తాను కూడా ఎంత వర్క్ చేస్తున్నారు, ఏ పని పెడితే ఆ పని చేస్తున్నారు, దిగజారిపోయి కూడా చేస్తున్నారు. చెడు పనులు కూడా మంచివి కాదు. సెప్టిక్ ట్యాంక్ క్లీన్ చేయడం చెడు పని కాదు, చాలా మంచి పని. అది చేయకపోతే మన భూమి మీద ఇన్ని రోజులు ఇంత ఆరోగ్యం పడతాం, అది మంచిదే. కానీ మనిషిని చంపడానికి కూడా సిద్ధపడుతున్నారు. ఇంత కష్టపడే మనుషులు డబ్బు కోసం నిజాయితీ ఉన్న బిజినెస్ ఏదో అర్థమైతే వస్తారా రాదా? ఇది నాకు అర్థమైంది మనస్ఫూర్తిగా. ఎప్పుడు నేను మీటింగ్ పోయినాను, నేను మీటింగ్ పోవడానికి 4 నెలల తర్వాత ఒక మాట కారణమైంది. మాట ఏంటంటే, నన్ను జాయిన్ చేసిన శ్రీ సార్ సైదులు నేను గవర్నమెంట్ జాబ్ కూడా వదిలేస్తున్నారా ఈ బిజినెస్ కోసం అన్న. గవర్నమెంట్ జాబ్ రావడం ఈ రోజుల్లో ఈజీనా సార్? నాకైతే చాలా కష్టం. ఎందుకంటే నా పాండిత్యం మీకు తెలవాలి కదా, నా చదువు మామూలుగా లేదు. డిచ్కి పెట్టి పాస్ అయ్యింది. ఇప్పుడు మన గవర్నమెంట్ జాబ్ అప్లై చేసుడే చాలా గ్రేట్, చేయలేదు నేను అట్లా కూడా. సో గవర్నమెంట్ జాబ్ కొట్టిన వాళ్ళంటే నాకు చాలా రెస్పెక్ట్, చాలా గౌరవం, చాలా గ్రేట్ చూస్తారు. ఎందుకంటే జాబ్ అంత ఈజీ రాదు, ఏ చిన్న జాబ్ అంత గ్రేట్ అయినాడు. సఫల కంపెనీ కోసం గవర్నమెంట్ జాబ్ వదిలేస్తున్నా అన్నప్పుడు నాకు ఆలోచన ఏం కలిగిందంటే, ఇంత కష్టపడి కొట్టిన గవర్నమెంట్ జాబ్ని సఫల కంపెనీ కోసం ఎందుకు వదిలేస్తున్నాడు? అంతకు మించిన దీంట్లో ఏదో ఉంది కాదు, ఉన్నట్టుంది. ఉంది అంటే మన జీవితం మారుతుంది, మనం ఉందని ఒప్పుకోం కదా, ఉన్నట్టుంది ఒకటి. రెండవది, ఈయన ఎవడో మాయమాటలు చేసి ముంచినట్టు. ఇప్పుడు ఈ రెండింటికి మనకు క్లారిటీ రావాలంటే ఏడిపోవాలి. నేను ఇందాక కూడా చెప్పి ఇప్పుడు కూడా చెప్తున్నాం, బిజినెస్ మీద జాయిన్ అవటం కంటే ఇంపార్టెంట్ బిజినెస్ ని అర్థం చేసుకోవడం, క్లారిటీ తీసుకోవడం, రైట్? సో బిజినెస్ ని అర్థం చేసుకోవడానికి టైం పెట్టిన బిజినెస్ వదిలిపెట్టలేదు సార్. ఎవరైతే బిజినెస్ లో సార్ ఇంత బాగుందా సార్, ఇది దుంకుతున్నారు ఇన్స్టిట్యూట్ పక్కన ఇద్దరు చెప్పారు సార్, వదలేదు సార్ బేకారు తింటాం. అదేందో నాకు అర్థం కాదా? జనాలు రాకపోతే బిజినెస్ పెట్టాయి కదా. నేను మెడకున్న బంగారు చేరి 200 కాదంటే బంగారం ఎప్పుడు పోతుందా? ఈడ ఉన్నప్పుడేమో సార్ మామూలు సార్ బిజినెస్ నడుపుడే ఊళ్ళో పోయి అయితే సార్ వస్తలేదు. మీరు నాకు మంగళాడు పెట్టుకోవచ్చు అన్నచా పవన్ కళ్యాణ్కే రాలేదు, జనాలు ఓడగొట్టి రాలేదు. ఎస్ఆర్లో మెగాస్టార్ లాంటి పెద్ద మంత్రి కొమ్ములు కూడా ఇంటికాడ కూర్చోబెట్టుకుని పడిగ్రావు సార్ అని. అవునా కాదు? నీకు నాకు బిజినెస్ ఎంత గొప్ప అయినా నిన్ను టెస్ట్ చేస్తాను. 2 రోజులు బిజినెస్ లో ఎన్నో నిలబడతాను, పరీక్ష పెడతాను. కాబట్టి ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని పూర్తిగా అర్థం చేసుకొని, అరే బిజినెస్ సార్ ఎక్సలెంట్ సార్ ఆయన అన్నారు అనుకో, నాకు భయం అవుతుంది. కాకపోతే అందరూ ఆరంభ సూరత్వం పడినారు అస్సలే 1% కూడా ఎనలైజ్ చేసి దీన్ని అర్థం చేసుకున్న పర్సన్ ఎవరైతే ఉందో డెఫినెట్గా తీసుకొని నిలబడతారు. నేను కూడా నిలబడాలని నేను మనసు కోరుకుంటున్నాను. కాబట్టి ఇక్కడి నుంచి 15 నిమిషాలు ఇస్తారా? కోపం ఉందా నా మీద? ఉన్నా చేసేదేం లేదు, ఓకేనా? ఏం చేస్తారు? కూర్చొని వినాలి, ఎప్పుడే వెళ్ళిపోవాలి, లేకపోతే కుర్చీ తీసి అవి తెచ్చాలి. నువ్వు ఏమన్నా చెప్పు, నేను చచ్చిపోయే లోపల కూడా నీకు ప్లాన్ చెప్పి చచ్చిపోతాను, చంపినా పర్లేదు. ఆ స్థాయిలో డిసైడ్ ఎందుకైనా నేను ఒకసారి రాజమండ్రి మీటింగ్కి వెళ్ళి అంత ఫోన్ మాట్లాడుతాను. నా దరిద్రం ఏంటంటే ఏడికి పోయినా లంచ్ అయిపోయినాక ఇస్తారు. నాకు అందరు తిని వచ్చి నిమ్మగా ఇక్కడ కూర్చుంటారు, అప్పుడు ఇస్తారు మైక్. వాళ్ళు అప్పుడే ఇచ్చారు. వీళ్ళేమో ఫోన్ మాట్లాడుకుంటా అనుకుని 600 మంది కూర్చున్నారు. నాకు కొంచెం నాకు ఎవరు పైసలు పెట్టలేదు, నేనే నా కిరాయి పెట్టుకొని పోయినా. అది నా టీం కాదు, అక్కడ ఓటు వల్ల నాకు 1% ఉపయోగం కూడా లేదు. లాస్ట్ తప్ప పోయి చెప్పిన, నేను నా ఖర్చు పెట్టుకొని ఇక్కడ దాకా వచ్చిన. ఒక 60 నిమిషాలు ఏమంటారు, ఒక గంట సేపు నాకు టైం ఇస్తే నేను మాట్లాడతా. నేను మాట్లాడేది ఎవరికన్నా అర్థమయ్యి వాళ్ళ జీవితంలో ఏదైనా మార్పు వస్తే వాళ్ళ ఇంట్లో నేను దీపం పెట్టినట్టే. నేను మీ ఇక్కడికి వచ్చి మీ గురించి మాట్లాడుతాను, ఈ బిజినెస్ గురించి చెప్తాను. నా గురించి నేను రాలేదు, మీరు మాట్లాడుకుంటే నేనేం మాట్లాడాలి, వెళ్ళిపోతా అని చెప్పగానే పిన్ డ్రాప్ సైలెన్స్. నేను అడిగేది ఎంతసేపు? 3.5 గంటలు ఉన్నారు మీటింగ్. ఎంతసేపు అయిపోయినాక ఇక్కడికి వచ్చినాక ఒక ఆమె మెసేజ్ పెట్టి, ఆమె 2 పిల్లలు అని చెప్పి స్కూల్కి వెళ్తావు అని చెప్పి, అన్న నువ్వు మీటింగ్ రాకముందు నా మైండ్లో 3 రోజులకు ఒకనాడు సూసైడ్ చేసుకోవాలని ఆలోచన వచ్చేది. నేను మీటింగ్కి వచ్చిన తర్వాత బిజినెస్సే కాదు ఎక్కడైనా బతకగలుగుతాను ఇప్పుడు ధైర్యం వచ్చింది నాకు. మీరు ఇంట్లో దీపం పెట్టాలన్నారు కదా, ఆ ఇల్లు నాదే అని. అంటే
డబ్బు ఇదంతా కాసేపు పక్కన పెట్టండి. గెలవాలి అనేటటువంటి తపన మీ లోపల ఉంటే మాత్రం ఒక 15 మినిట్స్ నాకు టైం ఇవ్వండి. ఆ తర్వాత ఎంత టైం అవుతుందనేది చూద్దాం. మనం కానీ 15 నిమిషాలు అయితే కొంచెం డిస్టర్బ్ అవ్వకుండా ఫోన్లలో అటు ఇటు చూడకుండా ఇటు చూడండి. నేను చెప్పేది ఎక్కడన్నా అబద్ధం సార్ ఇది కరెక్ట్ కాదని మీ మనసు చెప్తే మాత్రం ఎమ్మటే అడగండి. సార్ ఇది కరెక్ట్ కాదని మాట్లాడేది ఇది రాంగ్ ఉంది, లేదు మీరు చెప్పేది ఏదో నిజం అనిపిస్తుంది సార్, కోడిపిల్ల పోయి పైన ఆకాశంలో పోయి తాకింది అనేది కరెక్ట్ కాదు, దాన్ని ఒప్పుకోవాల్సిన అవసరం. ఇది మసిపూసి మారేడుగా చేసే బిజినెస్ కాదు సార్. క్లియర్గా క్లారిటీగా ట్రాన్స్పరెంట్గా అర్థం చేసుకొని ఇంటికి పోయి మనం నిర్ణయం తీసుకొని మనం పని చేస్తేనే డబ్బు వస్తుంది. ఎవరో లేపిరని నా డైలాగ్ కొట్టి అడ్మిట్ చేసి పోతే దుంపితే వచ్చే డబ్బు ఇది. క్లియరా? ఆర్ యు రెడీ? బిజినెస్ మీద ఏం కావాలి మనకి?